ఈ తిరిగిన రోజులు తిరిగిన తప్పులన్నీ నువ్వు తిరిగేసి ఏం చెప్తావంటే, ఆడు నేను ఒకటి దాగి వాళ్ళు తెలుసా. ఇప్పుడు టీ తప్పు అయిపోద్ది. ఇప్పుడు నా డైపర్ అది క్షమించండి, నా డ్రాయర్ కూడా వేసుకున్నాడండి. అప్పుడు సేమ్ కంపెనీలు కానీ చూడండి, ఇద్దరు జాకీ కావాలని చూడండి, నా బనీలు కూడా వేసుకునేవాడు. అప్పుడు ఎన్ని పెద్ద నేరాలు అయిపోతాయి తెలుసా. గుర్తుపెట్టుకోండి, అక్కడ రాస్తున్నాడు, ఇంగ్లీష్లో భలే రాస్తాడు, డు నాట్ రివీల్ అదర్ సీక్రెట్ అంటాడు. అక్కడ నువ్వు తిరిగిన రోజులు ఫ్రెండ్ సర్కిల్తో తిరిగో, ఇప్పుడు గొడవ వచ్చేసరికి ఏమంటావు, అప్పుడు అంటావు అసలు గొడవ వచ్చిన తర్వాత అంటావు అసలు నీకు తెలియదు కానీ బ్రదర్ ఎలాంటోడు అంటే అంటావు. అంతే. ఇంకా ఎలాంటోడు అనుకుంటున్నారు. టీ ఎన్ని గంటలు తాగుతాడు తెలుసాడు, 5 గంటలు తాగుతాడు. ఎవడన్నా 3 గంటలు తాగుతాడు, 3 గంటలు తాగుతాడు. భోజనం చేసే ముందు అయ్యి నేరాలు అయిపోతే గుర్తుపెట్టుకో. ఐస్ క్రీమ్ ఎక్కడ తింటాడా, అక్కడ తింటాడు. ఎవడన్నా తింటాడా కంపెనీ, అది తింటాడా. అంటే నేను ఎగ్జాంపుల్ ఏదో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అవన్నీ అడుగుతున్నాను. అప్పుడు పెద్ద డిస్క్లైమర్లో వాడు ఎలా చెప్తాడు, పెద్ద డిస్ప్లేస్ ఎలా చెప్తాడు, ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందంటే అది ఏదో పెద్ద నేరాలు అంటున్నాడు, అన్నీ తప్పుగా జీవిస్తాడు. అంతకుముందు తీసుకెళ్ళిందాడు, టీ ఇప్పించిందాడు, ఐస్ క్రీమ్ పెట్టిందాడు, అసలు ఆ దోశలు అలవాటు చేసిందాడు. కానీ ఇప్పుడు అవన్నీ ఆడే బయటోడికి ఎలా చెప్తాడు చెప్పండి, మొత్తం ఆడే నేరాలుగా జీవిస్తాడు. గుర్తుపెట్టు. అందుకే నీ పొరుణుతో గొడవ ఉందా, ఫైనాన్స్ ప్రాబ్లమ్సా, నువ్వు వ్యక్తిగతమైన గొడవ పెట్టుకో. దేవుడు అన్నాడు అవకాశం ఇచ్చాడు, గొడవ పెట్టుకో. ఎంత గొడవ ఆడితే అంత గొడవ. కానీ ఆ గొడవ ఆడుతున్నప్పుడు ఆడుతో గొడవ ఆడడం రాక ఇన్ని రోజులు తిరిగిన సంగతుల కనుక నువ్వు ఎలుగెత్తి మాట్లాడావో, దేవుడు మిగిలిన వాక్యాలు ఇచ్చిన కంటెంట్ చెప్తున్నా, నీ సంగతులు చెప్పండి నేను ఎలుగెత్తి మాట్లాడతాయేమనుకున్నావు. ఎదుటి వాళ్ళందరి జీవితాల్లో తప్పులు పెట్టి తప్పులు ఎతికి అలాగా ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు నీ కోసం మాట్లాడేవాడు రాడనుకుంటున్నావా, రప్పించడం అనుకుంటున్నావా? నీ కుటుంబంలో అడుగుతున్నా, నువ్వేమైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత దేవుడు పౌరసత్వం నీకే ఇచ్చాడు అనుకుంటున్నావా? నీవు కూడా హ్యూమన్ బీయింగ్. గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో, నీ సంసారంలో, నీ జీవితంలో ఏదో ఒక క్రైసిస్ జరగకుండా ఉంటుందా? అది రోడ్ల మీదకి ఈదుల మీదకి రాకుండా మాట్లాడకుండా దేవుడు అదుపు చేస్తాడు అనుకుంటున్నా. ఆ నొప్పి ఎలా ఉంటుంది ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు. ఎదుటి వారి కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఖచ్చితంగా నీ కోసం బాగా వినండి, నీ కోసం ఎవరు మాట్లాడుకో, నువ్వు ఇతరుల కోసం మాట్లాడితే, ఇతరుల యొక్క మంచి విషయాలు కూడా చెడ్డగా నువ్వు చూపించడం ప్రారంభిస్తే నీ సంగతులు దేవుడు బయట ఏదో ఒక రోజు చూపిస్తాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇతరుల యొక్క మ్యారిటల్ లైఫ్ కోసం మాట్లాడితే నీ మ్యారిటల్ లైఫ్ ఏంటని బయటకు ఒక రోజు బయట ఎత్తాడు. గుర్తుపెట్టుకో. ఇతరుల యొక్క పర్సనాలిటీ కోసం మాట్లాడితే నీ పర్సనాలిటీ ఎలా మాట్లాడుకుంటున్నావు. ఇతరుల యొక్క డిసీజ్ కోసం మాట్లాడితే నీకు డిసీజ్ ఉందన్న సంగతి బయట పెట్టకుండా ఉంటాడేమో అనుకోక మాత్రం గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఆయన బయటికి లాగుతాడు. నువ్వు ఇతరులంటే